ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సాధారణంగా పెళ్లిళ్ళు వేద మంత్రాల మధ్య జరుగుతాయి, కానీ ఇక్కడ ఒక పెళ్లి మాత్రం తాంత్రిక మంత్రాల మధ్య జరుగుతున్నాయంట. మరి ఆ వింత పెళ్లి ఏంటో మనం కూడా చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నువ్వు రెడీ నేను రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ. సార్ నమస్తే, మేడం నమస్తే. రే నా పెళ్లి ఎలా జరగాలంటే ఆకాశం పందులు ఉండాలి, భూదేవం తరువు ఉండాలి, 66 వెరైటీలు ఉండాలి. అవన్నీ ఉండాలంటే 6 తర్వాత నువ్వు మండపంలో ఉండాలి. అంటే అలవాటు కొద్ది వెళ్ళిపోయి అనుకోని ఆశను. నాకు కొంచెం టెన్షన్ ఉందిరా, అంటే పెళ్లి కదా, నువ్వు నా పక్కన ఉండాలిరా. పెళ్లి అయ్యేంత వరకు నీ పక్కన ఉండాలి, కిట్ అయ్యేంత వరకు ఆయన పక్కన ఉండాలి. నేను పక్కనే ఉంటే మెయిన్ లీడ్ ఎప్పుడు చేస్తాం? కాసేపు పక్కన పెట్టమంటావు, రెడీగా ఉన్నాడు. ఊరేళ్ళరా, మా ఇంటి పేరు ఏంట్రా? తోక పక్కన రాయరేంట్రా? ఫేస్ చూసి రాసుంటా, ఫేస్ చూసి రాసుంటారా? కాదు నాగి గారు, తోక కన్నా తొక్క బాగుంది. ఇంకా నేను బొక్కని పెట్టలేదు సంతోషించు. అది ఎవడో మేనేజర్ ఉన్నాడు, పెళ్లి ఘనంగా జరిపిందని ఏడ్రాడు. కత్తిలాంటి పంతులు పెట్టా. హలో అది పర్ఫార్మ్ చేస్తాను, చెయ్యి. ఏమైనా నేను మాట్లాడిన పంతులు లగ్గిచ్చాడు. లగ్గిచ్చి చేయగదా ఇస్తాడు, అంటే చెయ్యి రొటీన్గా ఉంటుంది కదా. ఒరే పొంతులు లేడు, మరి అలా ఇప్పుడు నన్నేం చెప్పంటావు? 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ముహూర్తం, పంతులు ఎవరు ఖాళీ లేరు. అరే మనకి ప్రొఫెషనల్ పొంతులు అవసరం లేదు, మంత్రాలు వచ్చి అవునని పిల్లరా. ఈ మొక్క ముందు చెప్పాలి కదా. హలో హలో తొందరగా వచ్చే ముందుకు చెప్తాను. సత్యభామ సంగతంటమ్మా. రే ఆ మాయల పక్కన ఎవరైతే భోజనాలు పక్కన ఉన్నాయని చెప్పాను, తొందర తీసుకెళ్ళి పొంతులు పిలవాలా. ఏం మాట్లాడుతున్నావు? నీ పెళ్లి చేశారు ఆయనే. ఈదా నువ్వే కదా అన్నావు మంత్రాలు వస్తే చాలని. ఎంత మంత్రాలు వస్తే మాత్రం ఆ మంత్రుల నుంచి పెళ్లి చేస్తావా? ఇక్కడ ఎవరికి చేతబడి చెయ్యాలి? శుభమాన పెళ్లి చేతబడి అంటారేంట్రా? చేతబడి కాదండి, పెళ్లి పెళ్లి ఏ పెళ్లిని చిచ్చి అంటావా? పెళ్లిని కాదు, నీ పెళ్లిని చిచ్చి అన్నాను. ఎక్కడి నుంచి తెచ్చావండి? ఈడేంట్రా ముగ్గులాట కదా. కూర్చో, సైలెంట్ గా ఉండండి. ఈడెవడు? నీ తోడు పెళ్లి కొడుకు. కూర్చో. పెళ్లి 2 నిమిషాల్లో తంతు మొత్తం పూర్తి అయిపోతుంది. అంతవరకు అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. అందరూ కూర్చొని ఉన్నారు, అదిగో అందరు. ఒరే కోడి మెడకేంట్రా? పెళ్లి మంత్రాలు చదవమనరా? ఆయన మంత్రాలు అలాగే ఉంటాయి బాబు, మంత్రాలు కానీ మంత్రాలు. రాఘవ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే, భలే చేస్తున్నారు. ముందు పెళ్లి కొడుకును ముస్తాబు చేయించనివ్వండి. బాబు నీకు కోసం నాకు ఇప్పుడు పెళ్లి కొడుకు ముచ్చట. పెళ్లి కొడుకు బొమ్మేది? ఆడేంట్రా బొమ్మలు తెచ్చి ఇక్కడ పంతులు చేస్తాడు? అంకుల్ ఆ బొమ్మ నాకు ఇవ్వా, బాగుంది. నేను తీసుకో. తోడ పెళ్లి కొడుకు ముచ్చట పడుతున్నాడు. ఇలా కాదు, అది తగిలించేయండి. నేను చెప్పినట్టు చెప్పండి రా. అంకుల్ నాకు నేర్పిరాది. నేర్చుకో. గో. ఒరే కొరుదేలా ఉన్నారు రాయుడు. ఓకే. సీసా కింద పడిపోయింది. వస్తా 60 ఆత్మలు బంధించి తీసుకొచ్చాను, అవన్నీ బయటకు వచ్చేసాయి. భోజనాలు 50 మందికి చెప్పాను. ఇప్పుడు అవి చెప్తాను అలాగా. దెయ్యాలు బయటకు వచ్చాడు, భోజనం గురించి ఎడుతావంటే.
దెయ్యాలు బయటకు వచ్చినట్టే భోజనం లేదు దొరికిన కాడికి అవి తింటాయి, మిగతా ఈ పీకలు కొరుక్కు తింటాయి. ఒరే శుభమాని పెళ్లి జరుగుతుంది, పీకలో కోరుకు తింటారు ఏంటరా? అంకెల్ అంకెల్ నాకు 2 ఆత్మలు ఎవరా? ఏం చేసుకుంటావురా? ఆడుకుంటా. ఏం ఆట ఆడుకుంటావు? అమ్మ నాన్న అమ్మ నాన్న. ఆట ఒకటి అవట్లేదు అక్కడ. నేను చెప్పినట్టు చెప్పండి. పడుకున్నాడు రాత్రి ఓవర్ డ్యూటీ చేశాను. ఓవర్ అయిపోతుంది, అర్జెంట్ పెళ్లి చేస్తావా? రే ఇంక పంపించి తొందర కానీ అండి. ఎంతసేపు చేస్తావరా? రే ఇది పట్టుకో పట్టుకో, ఈ దురదాత్ను గోకు. దిగు దిగు చెప్తాను దిగు. ఎవరా స్టేజ్ ఎక్కి దిగమను? అక్కడ కాదురా కుంక, ఒక ప్రేతాత్మ వచ్చి నా భుజం మీద కూర్చుంది. దిగమని చెప్తుంటే ముహూర్తం దగ్గర పడుతుంది. దిగమని చెప్పాను. అది దిగుతుందని అన్నారు. ఏ దిగు ఎక్క దిగు. ఏయ్ ముందు మంత్రం చదవరా? ఏయ్ ఏం నీకు ఎందాల నుంచి చెప్పాను కదా, నీ ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను పెళ్లి కూతురు కొడతావేంట్రా? పెళ్లి కూతుర్ని కాదు, ఆత్మ వచ్చి పక్కన కూర్చుంది, దాన్ని కొడతాను. ఆత్మలు బలిదానం కోరుకుంటున్నాయి. బలిదానమా? ఇందాక కదా కోడినిచ్చావు. అవి సాలేదంట. వీడు మరీ ఎక్కువైపోతాడు. పెళ్లి కూతుర్ని బలి ఇచ్చేద్దాం. ఏం మాట్లాడుతారా? ఏం మాట పెళ్లి కూతురు ఇచ్చేస్తావు? వీటితో పెళ్లి ఉన్నప్పుడే అయిపోయిన దానికి బలి. నీకు పెళ్లి కావాలా బలి కావాలా? ఎక్కడ నుంచి తెచ్చారా మీరు? ఎక్కడ నుంచి? ఇందాక నుంచి ఓం భూమి అంటారు. ఇందాక నుంచి ఓం భూమి అంటారు. నాయన పెళ్లి కుమారుడు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి తాళి కట్టే సమయం ఆసనమైంది. ఈ ఎముక అమ్మాయి చేతిలో పెట్టి కట్టేసాయి. పెళ్ళని చెప్పి తీసుకొచ్చి కొట్టించి అంత చేసి పెళ్ళొద్దేమొద్దు పోరా. అత్తయ్య హ్యాండ్ ఇచ్చింది. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు గెటప్ అదిరింది, క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా అనిపించింది. శాంతకుమార్ గారు అయితే పాప ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. బయటకు వచ్చినా అలాగే ఉంటాడు. నైస్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ గారు పెంటా స్టిక్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.